నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి వీడియో ఏమంటే జగన్ సీఎం కాకపోతే వైసీపీ మనుగడ కష్టమే. జగన్ సీఎం కాకపోతే వైసీపీ మనుగడ కష్టమే అనే అంశం మీద మనం విశ్లేషణ చేస్తున్నాము. దయచేసి ఈ కెన్ మీడియాని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. అదేవిధంగా మనం ఈ వీడియోలోనికి వెళ్ళినట్లయితే ఇప్పుడు దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే పేరు ప్రజల్లోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి అందరికీ ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో అప్పుడే తెలిసింది. 2004లో తెలుగుదేశం పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తమ మకాంని హైదరాబాద్కు మార్చడం జరిగింది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా నియమింపబడ్డాడో ఆ తర్వాత తదనంతర కాలంలో అంతకుముందు నుంచి జరిగినటువంటి అభివృద్ధి వలన ఏదైతేనేమి సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ కూడా హైదరాబాద్లో స్థాపించబడటం జరిగింది. వీటి వలన ఒక్కసారిగా 2006-07 సంవత్సరంలో రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా పెరగటం జరిగింది. వీటన్నిటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పదవిని అడ్డు పెట్టుకొని దాదాపు అన్ని రంగాలలోకి తలదూర్చి విపరీతంగా డబ్బు సంపాదించుకోవడం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఎవరూ చేయని విధంగా ఒక కొత్త పద్ధతులు, కొత్త రూటులు, క్విడ్ ప్రో క్వో అనే విధానం ద్వారా పారిశ్రామికవేత్తలకి పెద్దలకి మేలు చేకూరుస్తూ ఆ చేకూర్చిన మేలు ద్వారా వాళ్ళ ద్వారా పెట్టుబడులు తమ కంపెనీలో పెట్టించుకుంటూ అతి తక్కువ టైంలో అనేక కంపెనీలు స్థాపించి సాక్షి పేపర్, సాక్షి మీడియాని స్థాపించి మంచి స్థాయికి ఎదగటం జరిగింది. కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలన్నిటి మీద ప్రతిపక్షాలు అప్పుడు అవన్నీ కూడా అనేక రకాల ఆరోపణలు చేస్తూ ఒక రకమైన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పుస్తకం కూడా వేయటం జరిగింది. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి మీద. ఈ విధంగా జరిగిపోగా 2009 ఎలక్షన్ రావడం జరిగింది. 2009 ఎలక్షన్లో తిరిగి మళ్ళా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. అప్పుడు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చిరంజీవి ద్వారా పరోక్ష సహకారాన్ని పొంది కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం జరిగింది. ఈ విధంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తక్కువ టైంలోనే రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి చనిపోయాడో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చకచకా పావులు కదుపుతూ ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నం చేశాడు. దాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీలోని వాళ్ళు వ్యతిరేకించి అప్పుడు రోసే గారిని ముఖ్యమంత్రి గారిని చేయడం జరిగింది. ఈ పరిణామాల మధ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన గురించి జరిగే పోరాటంలో కేసీఆర్ది పైచేయి సాధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోవడం జరిగింది తదనంతర పరిణామాల వల్ల. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి శంకర్రావు అనే అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కోర్టులో కేసు వేయడం జరిగింది. అంటే అనేక అవినీతి కార్యక్రమాల ద్వారా అక్రమాస్తులు సంపాదించాడు, వీటి గురించి సిబిఐ విచారణ వేయండి అని హైకోర్టులో పిలువేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సీఎం చేయలేదు అనే కోపంతో సోనియా గాంధీ గారి మీద కోపంతో సొంతగా వైఎస్ఆర్సీపీ అనే పార్టీని పెట్టుకోవడం జరిగింది. ఈ పార్టీని ఎప్పుడైతే పెట్టారో ఈ శంకర్రావు అనే అతను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి మీద సుప్రీంకోర్టులో, హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది సిబిఐ ఎంక్వైరీకి. ఆ తదనంతర పరిణామంలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా దానికి ఎర్రమనాయుడు గారు, అశోక్ గజపతిరాజు కూడా అనుబంధ పిటిషన్లు వేయడం జరిగింది. ఈ పిటిషన్ మీద విచారించినటువంటి హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే ఉద్దేశంతో సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది. ఆ తదనంతరం చేసిన సిబిఐ విచారణలో, ఈడీ విచారణలో అనేక అక్రమాలు వెలుగుతీస్తూ దాదాపు 11 ఛార్జీ షీట్ను దాఖలు చేయడం జరిగింది.
11 కేసుల్లో 11 ఛార్జీల షీటు, 9 ఈడీ కేసుల్ని దాఖలు చేయడం జరిగింది కోర్టులో. ఈ కేసుల్లో అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి A1 గాను, ఆడిటర్ A2 విజయసాయిరెడ్డిని A2గా చేర్చడం జరిగింది. అప్పుడు విజయసాయిరెడ్డి అనే అతను రాజశేఖర రెడ్డి యొక్క కుటుంబానికి ఆడిటర్గా పనిచేస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించినటువంటి 11 కేసులలో కూడా A1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాను, A2 వైఎస్ విజయసాయిరెడ్డి గారు ఉండటం జరిగింది. ఈ తదనంతర పరిణామాలలో ఈ కేసులలో విచారణ ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు అరెస్ట్ కావడం జరిగింది. అరెస్ట్ అయి 16 నెలలు జైలు జీవితం అనంతరం సోనియా గాంధీతో రాజీ చేసుకొని బెయిల్ పొందడం జరిగింది. ఆ బెయిల్ పొందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ కార్యక్రమాలని స్పీడ్ పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావటమే ధ్యేయంగా పావులు కదలడం జరిగింది. అదేవిధంగా అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండటం వల్ల ఆంధ్ర తెలంగాణ విడిపోవటం వలన చంద్రబాబు నాయుడు కూడా మీకోసం అనే పాదయాత్ర, బస్సు యాత్ర చేసి ఉమ్మడి రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. తదనంతర పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది 2 రాష్ట్రాలుగా విడిపోవటం, 2 రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం, వైఎస్ఆర్సీపీ కూడా 2 రాష్ట్రాలు పోటీ చేయడం జరిగింది. ఆ 2014లో జరిగినటువంటి ఎలక్షన్లో కొత్త రాష్ట్రం, కొత్త విధానాలు కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ అనుభవించిన ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఉద్యోగస్తులు, అనేక మంది యువకులు, పెద్దలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకొని నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి ఉమ్మడిగా పోటీ చేయడం జరిగింది. ఆ విధంగా 2014లో జరిగిన ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున దాదాపు 65 సీట్లను సాధించి ప్రతిపక్ష నాయకుడిగా నియమింపబడటం జరిగింది. తదనంతర పరిణామాలలో ముఖ్యమంత్రే నా ధ్యేయం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పావులు కదుపుతూ ఈ విధమైన పరిణామాలతో రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానము, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వివిధ వర్గాల వారి మద్దతు ఎన్ని కలుపుకొని 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మీద చేరినటువంటి అబద్ధపు ఆరోపణలు అన్నీ కలగలిపి అవన్నీ అనుకూలించి, అదేవిధంగా మేధావులను చెప్పుకునే అశుద్ధ మేధావులు వీళ్ళందరూ కలిపి చేసే ప్రచారాల వల్ల తిరిగి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో అతని నిజస్వరూపం బయట పెట్టుకొని అతని యొక్క విచ్చలవిడి పరిపాలన, విచ్చలవిడి దౌర్జన్యాలు, అతనిలో ఉన్నటువంటి అదృశ్య మానసిక శక్తులు అన్నిటినీ బయట పెట్టుకొని అభివృద్ధిని పక్కన పెట్టి అరాచకాలను చేసుకుంటూ సంపాదనే ధ్యేయంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని ఒక రాష్ట్రము, ఇది ప్రజల ప్రభుత్వము, ఒక పరిపాలన అనేది ఉంటుంది, అందులో మనం ప్రజల సంక్షేమాలన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అనేది పబ్లిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దీనికి నేను సీఈఓని, నా ఇష్టమనే లెక్కలో అనేక వ్యాపారాలను సొంతంగా చేసుకుంటూ ప్రతిపక్షాల యొక్క వ్యాపారాలను దెబ్బతీస్తూ అప్పుడు రాజధానిగా ఏర్పడినటువంటి అమరావతిని ధ్వంసం చేస్తూ ఆంధ్రుల ఆత్మ అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని విస్మరిస్తూ ఈ విధంగా అవకతవకల పరిపాలన, విచ్ఛిన్నకర పరిపాలన చేయడం జరిగింది. ఈ పరిపాలన వల్ల అనేక రకాల వర్గాల ప్రజలు, అనేక మేధావులు, యువతలు, అన్ని రకాల వర్గాల వారు ఇబ్బందులు పడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత భావాన్ని పెంపొందించుకోవడం జరిగింది. దీని ప్రభావం వలన ఇప్పుడు జరిగే 2024లో జరిగినటువంటి మన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అనేక రకాల వర్గాల వారు, వ్యాపారస్తులు, కార్మికులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఓటు చేయడం వల్ల ఓటింగ్ తర్వాత వచ్చినటువంటి అనేక సర్వేలు, అనేక మంది పెద్దలు, విశ్లేషకులు, మేధావులు చెప్పిన విధానాన్ని బట్టి వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుందనే నిర్ధారణకు రావడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ప్రాముఖ్యంలోకి రావడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు మోపబడి దాదాపు 12 సంవత్సరాల క్రితం అతని మీద ఈడీ సిబిఐ కేసులు మోపడం జరిగింది. 16 ఏళ్ళు జైలు జీవితం గడిపి విడుదలైన తర్వాత ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి విధానం ద్వారా కోర్టుకు అటెండ్ కాకుండా కేంద్ర పెద్దలను అందరినీ మేనేజ్ చేసుకుంటూ దాదాపు 12 సంవత్సరాల నుంచి బెయిల్ జీవితం గడపడం జరిగింది. బెయిల్ మీద ఉండి బెయిలులో నియమింపబడిన నియమాలన్నీ ఉల్లంఘిస్తూ అనేక విధాలుగా న్యాయస్థానాలను అగౌరవపరుస్తూ కేంద్ర పెద్దల ఆమోదంతో ఇన్ని రోజులు నెట్టుకు రావడం జరిగింది. కేంద్ర పెద్దలు అందరూ కూడా దీన్ని ఎందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చారంటే, జగన్మోహన్ రెడ్డి దాదాపు 22 ఎంపీ సీట్లు ఉన్నాయి. కేంద్రంలో బిల్లులు పాస్ కావాలంటే ఆ ఎంపీ సీట్లు మనకు అవసరం, జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు మనకు అవసరం అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా మద్దతు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటూ రావటం జరిగింది. కానీ ప్రజల్లో వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకతను, అనేక రకాల వర్గాలలో వచ్చినటువంటి వ్యతిరేకత భావాలను అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని కూడా అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వ పెద్దలు గ్రహించుకొని మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీతో పొత్తులో తిరిగి మరలి జనసేన బీజేపీ కలిసి ఈ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే 3 పార్టీలు కలిసి తిరిగి పోటీ చేయడం జరిగిందో దాదాపు ఎన్డీఏ ప్రభుత్వం రావటం 100% కన్ఫామ్ అయినట్టేనని అందరూ చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుందని చెప్పుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఫలితాలు వెలువడిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు చుట్టుముడతాయనేది ప్రజల అందరి భావన. ఎలా అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు యొక్క ఆక్రోశం, సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ కోర్టులో కదలికలు వచ్చింది. హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ కూడా నిర్దిష్ట టైం పెట్టుకుని కేసును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించడం ద్వారా తప్పనిసరి పరిస్థితుల్లో కేసులు కదలిక మొదలైంది. ఇప్పుడు కేసులన్నింటినీ కూడా ఎన్నిసార్లు డిశ్చార్జ్ పిటిషన్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా కేసులు అనేవి ముగింపు పలకవలసిన సమయం వచ్చింది, అవసరం కూడా వచ్చింది. కాబట్టి ఈ కేసులన్నీ చుట్టుముట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తమ యొక్క ఆలోచనని, దృష్టిని మొత్తాన్ని కూడా కేసుల మీద పెట్టవచ్చు. ఇవే కాకుండా ఇంతవరకు ప్రతిపక్షాలను వేధించటము, ఇవన్నీ చేయటం వల్ల తిరిగి మరలా రేపు ఏర్పడిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి మీద అవే కాకుండా అనేక రకాల కొత్త కేసులు మోపడం జరుగుతుంది. ఈ కేసులన్నింటితో ఉక్కిరి బిక్కిరవుతూ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మీద దృష్టి పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఈ వైసీపీ శ్రేణులన్నీ తిరిగి తమ యొక్క పాత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు చూడటం జరుగుతుంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఒక ఉద్రిక్త పరిస్థితులలో రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద ఏర్పడిన పార్టీ కాబట్టి ఆ ఉద్రిక్త పరిస్థితులలోనే అది నెట్టుకుంటూ వచ్చింది. ఒక ప్రత్యేకమైన పార్టీ కార్యాచరణ, పార్టీ ప్రణాళిక, పార్టీ నిర్మాణము, పార్టీ స్ట్రక్చర్ అనేది వైసీపీలో లేదు. అదేవిధంగా అతిపెద్ద 100 సంవత్సరాల పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ నా ఆత్మ, గాంధీ కుటుంబమే నా ఆత్మ, నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేంత వరకు నిద్రపోను అని రాజశేఖర రెడ్డి గారు ఎన్నోసార్లు అనడం జరిగింది. కాబట్టి ఈ అన్నిటి విధానాల వల్ల రాజశేఖర రెడ్డి గారు గారాల పట్టి కూతురైనటువంటి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవటం వలన ఆటోమేటిక్గా తిరిగి ఈ సహజంగా అనతి కాలం నుంచి వస్తున్నటువంటి వర్గాలైనటువంటి ఇవన్నీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వైపు వీళ్ళందరూ వెళ్ళటం జరుగుతుందో అప్పుడు వైసీపీ పార్టీ అనేది మనుగడ కష్టమైపోతుంది. కాబట్టి దానికి దశ నిర్దేశం అనేది చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అదే వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి షర్మిల అక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తుంది. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకున్నట్లయితే ఆమె మాట చాతుర్యం కానీ ఫేస్ వాల్యూ కానీ అన్నీ కూడా ఆమెకి సమృద్ధిగా ఉన్నాయి. ఒక పార్టీని నడపగల శక్తి సామర్థ్యాలు ఆమెలో ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి యొక్క లక్షణాలు ఆమెలో విమిడి ఉన్నాయని ప్రజలు కూడా చాలా వరకు భావించారు. అదేవిధంగా ఆమె మీద ఎటువంటి కేసులు ఎటువంటి ఆరోపణలు లేవు కాబట్టి క్లీన్ ఇమేజ్ ఆమె సొంతం కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తిరిగి అన్ని జవసత్వాలను కూడకట్టుకొని మంచి రోజుల్ని తీసుకొచ్చుకొని తిరిగి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని చెప్పవచ్చు. అంటే 2029 ఎలక్షన్లో టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా తిరిగి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు జరగవచ్చని మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఈ ఫలితాల అనంతరం వైసీపీ మనుగడ అనేది ఉండకపోవచ్చని ఈ అన్ని ఆలోచనలని ఈ అన్ని పరిణామాలను బేరీజు వేసుకొని ఖచ్చితంగా చెప్పవచ్చు. నమస్కారం, ధన్యవాదాలు.